నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. వైద్యం అనేది సామాన్యులకు ఖరీదైపోయింది. హాస్పిటల్కి వెళ్ళాలంటే కన్సల్టేషన్ ఫీజు ఒకవైపు అయితేంది, టెస్టుల సమస్య కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారుతుంది. ఇటు కన్సల్టేషన్ ఫీజు ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యం, మరోవైపు టెస్టులు ఒక్కొక్క టెస్టు చేసుకోవాలంటే వందల్లో నుండి వేలల్లో కూడా ఖర్చు అవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇది పేదవాళ్ళు అలాగే మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకైతే మాత్రం పెద్ద ఎత్తున భారంగా మారుతున్న సందర్భంలో చాలామంది మెడికల్ షాప్లకు వెళ్ళి వాళ్ళు అప్పటికప్పుడే ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఎలాంటి టెస్టులు చేసుకోకుండా అనారోగ్య బారిన పడుతున్నారు. అంటే డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళాలంటే టెస్టుల భయంతో చాలామంది కూడా ఇంటి వద్దనే ఏదో అందుబాటులో ఉన్న ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. అప్పటికప్పుడు ఉపశమనానికి గురవుతున్నారు. ఆ తర్వాత మాత్రం బాడీలో ఉన్న కొత్త కొత్త రోగాలు వచ్చి వాళ్ళకి తెలుసుకునే లోపే దీర్ఘకాలిక జబ్బులై చాలామందికి మాత్రం వాళ్ళు ప్రాణాలకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అత్యవసర సర్వీస్లో భాగంగా 108 అలాగే 104 సర్వీసులు అయితే ఉపయోగిస్తున్న విషయం అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుతం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ ప్లేస్లో భవ్య అనే ఒక సంస్థకైతే టెండర్ అయితే దాఖలు చేసింది. ఇక ఆ సంస్థకైతే మాత్రం కొన్ని టార్గెట్లు కూడా పెట్టింది. ప్రధానంగా 104 సంబంధించిన సర్వీసులో మాత్రం ఎక్కువగా 47 టెస్టులకు సంబంధించిన ఫెసిలిటీస్ ఇవ్వాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో 47 వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒకేసారి ఇంటి దగ్గరికే వచ్చి కూడా ఎవరైతే ఏమైనా సమస్య ఉన్నా కానీ వాళ్ళు అక్కడే ఒక టెక్నీషియన్ ఆధ్వర్యంలో టెస్టులు చేయడం, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ రిపోర్టు కూడా అందించే ఒక ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే సిద్ధమవుతుంది. అంటే ఇది ఒక 20 టెస్టులు అయితే మాత్రం సాధారణ వైద్యం కింద 20 టెస్టులను గుర్తించారు. ఆ 20 టెస్టులకైతే మాత్రం మార్కెట్ ధరల ప్రకారం అయితే వేలల్లో ఉండగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మాత్రం 195 రూపాయలకే 20 సాధారణ వైద్య పరీక్షలకైతే అవకాశం కల్పిస్తుంది. మరోవైపు మరో 27 సుదీర్ఘమైన వ్యాధులకు సంబంధించిన నిర్దిష్ట వ్యాధులకు సంబంధించిన టెస్టులు కూడా ఈ యొక్క 104 సర్వీస్లో కూడా ఏర్పాటు చేయడానికి సర్కార్ అయితే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా అన్ని రకాల సర్వీసులు ఏర్పడినాయి. ఒక టెక్నీషియన్ ఉంటాడు. అలాగే అందుబాటులో ఎవరైనా ఇబ్బంది వచ్చినా కానీ కాల్ చేసిన ఎడల వైద్య సర్వీసులు మొత్తం కూడా పేషెంట్ వద్దకే ఇంటి వద్దకే వచ్చి కూడా ఏర్పాటయ్యేలాగా మాత్రం ఒక సంచలనమైన అద్భుతమైన నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి హాస్పిటల్ వెళ్ళాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది, ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. కొన్ని సందర్భాల్లో కూడా చాలామంది హాస్పిటల్కి వెళ్ళే వీలు లేక నిర్లక్ష్యం కారణంగా స్థానికంగా మెడికల్ షాపుల్లో లేకపోతే స్థానికంగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు వైద్యం చేసుకునే పరిస్థితి, లేకపోతే అందుబాటులో ఉన్న మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఆ సమయానికి ఉపశమనం పొంది ఆ తర్వాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని గుర్తించి ఎట్టైనా వైద్య సేవలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, చాలా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలని కూడా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఇందులో భాగంగా భవ్య హెల్త్ సర్వీస్ వారికైతే టెండర్ దాఖలు చేసింది. తద్వారా ఇక అందుబాటులోకి వైద్య సేవల్ని ఉంచేలాగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇక 108 విషయంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. అంటే గత సర్వీస్లో భాగంగా కాస్త నిర్లక్ష్యాన్ని అలాగే తప్పులను ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం 2-3 రకాల టార్గెట్లు అయితే ఆ సంస్థకైతే పెట్టింది. ఏదంటే అత్యవసర సర్వీస్లో ఎవరైనా కాల్ చేస్తే గోల్డెన్ అవర్లోనే అంటే గంట సేపు లోపే వాళ్ళను హాస్పిటల్లోకి చేర్చాలి. ఎవరైతే మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు ఉంటారో అత్యవసర సర్వీస్ కాల్స్ మాత్రం తప్పకుండా రిసీవ్ చేసుకోవాలి. ఇలా ఇటు 2 రకాలుగా, ఒకటి గంట సేపే అత్యవసరంగా ఉన్న వాళ్ళకు హాస్పిటల్లో చేర్చాలి, రెండోది ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే తప్పకుండా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకు సమాధానం చెప్పాలి తప్ప ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాటవేస్తే మాత్రం చర్యలు తప్పవంటూ అందులో ప్రధానంగా నిబంధనలు అయితే పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక 104, 108 సర్వీస్ విషయంలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులేస్తూ కొత్త నిబంధనలు పెట్టి కొన్ని విధి విధానాలు కూడా రూపొందించి ఇది పూర్తి స్థాయిలో
గత సర్వీసులకు విభిన్నంగా ఉండేలాగా మాత్రం రాష్ట్ర సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా టెండరు అద్భుతంగా ఉండేలాగా, అలాగే సర్వీసులు ప్రజల్లోకి వెళ్ళేలాగా మాత్రం సర్కార్ అయితే ప్రణాళికలు చేస్తుంది. ఒక రకంగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక భయము, ఖర్చుతో కూడుకున్నదన్న భయము, ఎక్కడో ఒక నిర్లక్ష్యము, అలాగే టెస్టులు చేసుకుంటే ఇక చాలా ఖర్చు అవుతుంది, ఎందుకు వచ్చిన గోలా అని కూడా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సందర్భము. దీన్ని దృష్టిలో పెట్టుకొని 104 సర్వీసుల భాగంగా ఏకంగా 47 సర్వీసుల్ని ఇంటి దగ్గర అందించేలాగా మాత్రం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం అడుగులేయడం మాత్రం ఒక గర్వించదగ్గ విషయం అయితే చెప్పవచ్చు. అలాగే ఏదైతే 108 సంబంధించిన చాలా ఫిర్యాదులు వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి కాల్స్ లిఫ్ట్ చేయాల్సిందే. అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా కాల్స్ లిఫ్ట్ చేయకుండా తప్పుదారి పట్టిస్తారో వాళ్ళపై చర్యలు తప్పవు. గోల్డెన్ అవర్తో పోల్చుకుంటున్న ఆ గంట సమయం మాత్రం అత్యవసరంగా మాత్రం గంటలోపే ఎవరైతే ఎమర్జెన్సీ కావాలంటారో వారికి మాత్రం గంటలోపే మాత్రం హాస్పిటల్లో చేర్చాలి. ఇక 104 విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క 47 సర్వీసుల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఒక టెక్నీషియన్ ఉండాలి. 20 సంబంధించిన సాధారణ రోగాలకు సంబంధించిన టెస్టులకు మాత్రం ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిపోర్ట్ ఇస్తూనే 195 రూపాయలకు మాత్రమే తీసుకోవాలి. మరో 27 నిర్దిష్ట రోగులకు సంబంధించిన వాటికి కూడా టెస్టులు అక్కడే నిర్వహించాలి అనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మాత్రం 104 సర్వీసులో మాత్రం కేవలం ఇట్లా ఏదైతే బీపీ అలాగే షుగర్ 1-2 సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈసారి మాత్రం ఇక ఫుల్ బ్లడ్ చెకప్, అలాగే లివర్ సంబంధించినది, కిడ్నీ సంబంధించింది, ఇలా బాడీ రక్తానికి సంబంధించిన అన్ని రకాల చెకప్లు, ఇక బీపీ షుగర్తో పాటు ఇక వివిధ రకాలైన సాధారణ సంబంధించిన జబ్బులు, అలాగే దీర్ఘకాలిక సంబంధించిన జబ్బులకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఈసారి 104 సర్వీసుల్లోనే ఆ మొబైల్ వెహికల్లోనే ఒక టెక్నీషియన్ సాయంతో అందించేలాగా మాత్రం ఆ అద్భుతమైన నిర్ణయం దిశగా అయితే అడుగులేస్తుంది. తప్పకుండా ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో ఆ గైడ్లైన్స్ మాత్రం గత సర్వీస్ ప్రొవైడర్ అట్లా కాకుండా మాత్రం ఈసారి మాత్రం భవ్య హెల్త్ సర్వీస్ వాళ్ళు మాత్రం తప్పకుండా వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. ఇక ఖర్చు విషయానికి వస్తే నెలకు 37 కోట్లు అవుతుంది. ఓవరాల్గా ఇక సంవత్సరానికి 350 సుమారుగా కోట్లు అవుతున్నట్టుగా ప్రభుత్వ అంచనాలు అయితే చెప్తున్నాయి. ఈ రకంగా మొత్తానికి అయితే మాత్రం ఎవరైతే హాస్పిటల్కు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో, చాలామంది ఆ సకాలంలో వైద్య పరీక్షలు చేసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని 104 సర్వీసుల్లో మాత్రం చాలా మార్పు చేర్పులు చేయబోతుంది. 47 సంబంధించిన వ్యాధులకు సంబంధించిన టెస్టులు ఇంటి వద్దే చేయడానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ అయితే అడుగులు పెడుతుంది. ఈ రకంగా చాలామంది ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వేలలో ఖర్చు కాకుండా కేవలం అతి తక్కువ ఖర్చుతోనే ఇక వైద్యానికి సంబంధించిన టెస్టులను కూడా అందించడానికి 104 సర్వీసులో మార్పులు చేసింది. అలాగే అత్యవసర సమయంలో పూర్తి స్థాయిలో సర్వీసు అందేలాగా మాత్రం 108 సర్వీస్ సంబంధించిన కీలకంగా వాటిలో మాత్రం విధి విధానాలు కూడా మార్చి ఇక వైద్యము చాలా సులభంగా ఈజీగా చాలా స్పీడ్గా అందించేలాగా మాత్రం అడుగులు వేస్తుంది మాత్రం ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పవచ్చు. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యాలు అయితే చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అయితే ఒక లక్ష్యం అయితే విధి విధానం అయితే ఇస్తుంది, కానీ మరి దాని అమలు విషయంలో సాధ్యమవుతుందా లేదా చూడాలి. ఈ అమలు విషయంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా సిద్ధమవుతుంది. ఆ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏమైనా తప్పులు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇక వచ్చే నెక్స్ట్ సర్వీస్లో మాత్రం దాన్ని చేంజ్ చేయాలని చూస్తుంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం వైద్యం అనేది సామాన్యులకు అలాగే పేద మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండాలి, సులభతరంగా ఉండాలి, వేగవంతంగా ఉండాలి, ఇంటి దగ్గరే వైద్య సేవలు చేసేలాగా టెస్టులు చేసుకునేలాగా మాత్రం ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకోబోతుంది.